ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ। శివరాత్రి సందర్భంగా వైష్ణవుల్లో ఉత్తముడైన శివుని కోసం మనం ఈరోజు కూడా మనం చర్చించబోతున్నాం, రెండో రోజు కూడా. నిన్న మనం చర్చించినట్టుగా శివుడు వైష్ణవుల్లో ఉత్తముడు కాబట్టి వైష్ణవాన దాస్యం అన్నాం కాబట్టి వైష్ణవుడు ఎంత ఉత్తముడు అవుతుంటాడో ఆయన యొక్క కరుణా స్వభావం, కంపాషన్ అంటే కరుణా స్వభావం అంతా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆయన మంచి లక్షణాలు అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి కరుణా స్వభావానికి ప్రతీక శివుడు. దానికి ఉదాహరణ ఏంటంటే వైష్ణవులందరినీ రక్షించడం కోసం తనకు స్వయంగా హలాహలాన్ని స్వీకరించాడు. అది కేవలం వైష్ణవుల మీద ఉన్న దయాభావం వల్ల. మనకందరికీ తెలిసిందే, సముద్ర మంథనంలో ఆ మంథనం జరుగుతున్నప్పుడు ఆలాహలం వస్తుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే కేవలం ఆ ఆలాహలాన్ని తగిన గాలిని పీల్చడంతో మనుషులు చనిపోయేంత స్ట్రాంగ్, అంత గాఢమైన విషయం అది. ఈ దేవతలకి రాక్షసులకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. పరిగెడతారు అందరూ విష్ణు దగ్గరికి పరిగెడితే విష్ణు ఏమంటాడు, వెళ్ళి శివుడిని వేడుకోండి చెప్పి. వెంటనే శివుడు వెనక ముందు ఆలోచించకుండా తయారైపోతాడు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి వైష్ణవుల మీద ఉన్న దయాభావం, రెండోది స్వామి చేయమని చెప్పాడు. ఈ విధంగా మెయిన్ వైష్ణవుల దయాభావం వల్ల వైష్ణవుల కోసం
తాను ప్రాణత్యాగం అంటే ప్రాణత్యాగం అని కాదు, ఆయన అంటే తనకి అసౌకర్యానికి కూడా గురవడానికి ఆయన తయారయ్యాడు. అది వైష్ణవునికి ఉండాల్సిన లక్షణం. సో ఆ విధంగా వైష్ణవులు ఇతరుల యొక్క సౌకర్యార్థం ఉమ్, వాళ్ళు ఎటువంటి అసౌకర్యాన్నైనా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలన్నది ఒక ఆ, లక్షణాన్ని ఇక్కడ ప్రదర్శించారు. ఇదే విధంగా అందుకని మా గురువు గారు పరమ పూజ్య రాధనా స్వామి గారు అంటారు, ఇట్ ఈస్ పర్సనల్ కలెక్టివ్ విక్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సనల్ వావ్స్. అంటే కలెక్టివ్ విక్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సనల్ వావ్స్. మనం కొన్నిసార్లు ఏవో వ్రతాలు తీసుకుంటాను, ఇలాగ చేస్తాను, లేకపోతే జపం చేస్తాను అని, లేదంటే ఒకటి ఆ వ్రతం వదులుకుంటే కమ్యూనిటీకి మంచి ఉపయోగం పడుతుంది అన్నప్పుడు వదులుకోవాలి మనం. అది ఇదే విధంగా అంటే అందరి కోసం తన వ్రతం కానీ తన యొక్క ప్రయోజనాలను వదులుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అది శివుడు నేర్పింది కదా. ఇలాగే ఇక్కడ మనకి మా ఆశ్రమంలో, ముంబై చౌపటి ఆశ్రమంలో ఒక సీనియర్ బ్రహ్మచారి ఉండేవారు. ఆయన పేరు గౌరంగ ప్రభు. జీవి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఆయన చాలా బిజీగా ఉండేవాడు కాబట్టి, ప్లస్ యోగా గట్రా చేస్తుండేవాడు. అందుకని ఏం చేసేవాడంటే ఆయన రోజు రాత్రి 1:30-2కి లేచిపోయి మంగళారతికి ముందే 16 మాలలు చేసుకునేవారు. తర్వాత మంగళారతి ఎత్తుకుండేవారు. మంగళారతి అయిన వెంటనే జపా టైంలో ఆయన యోగా చేసుకుంటుండేవారు. తర్వాత శృంగారత ఆరతికి వచ్చి అక్కడి నుంచి సేవకి వెళ్ళిపోతుండేవారు. మా గురువు గారు అది గమనించారు. అంటే గమనించడం అంటే అలాగని కాదు, జపా టైంలో ఆయన ఉండటం లేదు. ఉండకపోయేటప్పటికి ఆయన పిలిచి అడుగుతాడు, ఏంటి నేను చూస్తున్నాను జపా టైంలో ఉండండి, జపం ఎప్పుడు చేస్తున్నాను అంటే చెప్తారు, మహారాజ్ ఇలాగ నేను బిజీగా ఉంటాను కాబట్టి డే టైంలో కష్టం, యోగా కూడా చేయాలంటే 2 కుదరడం లేదు, అందుకని ఏం చేస్తున్నాను అంటే నేను 1:30కి లేచిపోయి జపం చేసుకొని మంగళారతి ముందు జపా టైంలో యోగా చేస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు మా మహారాజు గారు అంటారు, లేదు లేదు, జపా అన్నది అందరితో కలిసికట్టుగా చేయాలి. నువ్వు జపా టైంలో జపం చేయాలి, కావలసిన యోగా ముందు చేసుకోదు, ఆరతికి ముందు అని చెప్పి. ఆ విధంగా ఆయన అందరి కమ్యూనిటీ కోసం జపాన్ టైంలో రావడం మొదలుపెట్టారు. యోగా అడ్జస్ట్ చేసుకున్నారు. ముందు చేస్తున్నాను, తర్వాత చేస్తున్నాను, తర్వాత విషయం. సో ఆ విధంగా అంటే ఒక కమ్యూనిటీకి సౌకర్యం కోసం వాళ్ళు తన వావ్స్ని వదులుకోవాలని సిద్ధంగా ఉండాలి. అది అది ఇక్కడ శివుడు కూడా మనకి చూపించిన ఒక ఇది. అలాగే వైష్ణవుని మాట తప్పకూడదు, కష్టమైన ఇష్టాన్ని నిలబడాలి. మనం చూస్తాం, ఇంద్రుడు తక్షకుడు ఇంద్రుడు స్నేహితులు. సో జనమేజయ సర్పయాగం చేస్తున్నప్పుడు తక్షకుని పిలిచినప్పుడు ఇంద్రుడు దానికి అభయించి ఆపుతాడు, ఆ యజ్ఞం యొక్క యజ్ఞంలో ఆహుతి అవ్వకుండా. అప్పుడు జన్మేజయ అంటే ఏమి రావడం లేదంటే ఆయనకి ఇంద్రుడు శరణిచ్చాడు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు అని చెప్పి. అయితే ఇంద్రుడిని కూడా పిల్లలు చెప్తాడు. ఇలా అన్నప్పుడు ఎప్పుడైతే ఇంద్రుడిని కూడా పిలిచినప్పుడు నాకు సంబంధం అనేది వదిలేస్తాడు. ఆ టైంలో బ్రహ్మదేవుడు వచ్చి ఆపేస్తాడు, అది విషయం. సో ఆ విధంగా. కానీ ఇక్కడ ఆయన ఇలా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటాడు. దానికి ఉదాహరణగా మనం చంద్రుని పుడతాంతం చెప్పుకోవచ్చు. దక్ష ప్రజాపతికి 60 మంది పిల్లలు, ఆడపిల్లలు. అందులో 27 మందికి చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళు 27 మంది నక్షత్రాలు, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇలాగా. సో 27 మందిలో రోహిణి చాలా అందగత్తే, అంచేత చంద్రుడు కూడా చాలా అందమైన వాడు.
సోముడు, చంద్రుడు ఉన్నవాడు సోముడు. సోముడు చాలా అందమైన వాడు కాబట్టి ఈ రోహిణితో ఎక్కువ సమయం ఇచ్చిస్తుండేవాడు. దాంతో మిగతా పిల్లలందరూ, ఆడపిల్లలందరూ వెళ్ళి దక్ష ప్రజాపతి కంప్లైంట్ చేస్తారు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఎప్పుడు కూడా రోహిణితోటే ఉంటున్నాడు, మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. దక్ష 2-3 సార్లు చెప్తాడు, నాకు చెప్పినా సరే వినడం. అది దక్ష కోపం వస్తుంది. కోపం వచ్చి దక్ష శపిస్తాడు, నీకు ఈ అందం వల్ల నీకు ఇంత గర్వం కాబట్టి నీ అందవిహీనుడు అయిపోవాలని చెప్పి. దానికి తగ్గట్టుగా చంద్రుడు ఈ కృషించిపోతూ ఉంటాడు, తగ్గిపోతూ ఉంటాడు. ఏం చేయలేదు తెలియకపోతే ఇక శివుడి దగ్గర వచ్చి శివుడిని వేడుకుంటాడు, శరణు వేడుకుంటాడు. శివుడు వెంటనే నీకు నేను అభయం ఇస్తున్నాను అని చెప్పి ఆపేస్తాడు. సో ఆ విధంగా నెలవంకలాగా ఉండిపోతాడు. అది దక్ష ప్రజాపతి తెలుస్తుంది. ఇంక నేను ఆ స్టోరీని షార్ట్ చేయడం కోసం దక్ష ప్రజాపతి వచ్చి శివుడిని అడుగుతాడు. శివుడు అంటాడు, నేను చచ్చిన విడిచిపెట్టేది లేదు, నన్ను శరణు వేడుకున్నాడు కాబట్టి నేను నేను నువ్వు మా ఒక మామగా పెద్దవాడిని, నన్ను నువ్వు ఎదురిస్తున్నావు అని చెప్పి ఏదైనా సరే నువ్వు పెట్టి ఇంకా ఆర్గ్యుమెంట్లు అయితే ఆయన ఒప్పుకోడు. నువ్వు ఒప్పుకోకపోతే నేను శపిస్తాను, నిన్ను కూడా శపిస్తాను అని చెప్తాడు. శపిస్తాను చెప్పినా సరే ఏదైనా సరే నేనైతే విడిచిపెట్టేది లేదు అని చెప్పి ఇక ఆయన తన మాట నిలబెట్టుకోవడం కోసం శాపానికి కూడా గురి అవ్వడానికి రెడీ అయిపోతాడు. ఈలోపు భగవంతుడు భక్తులు ఎప్పుడు రక్షిస్తారు కాబట్టి కృష్ణుడు వచ్చి మధ్యలో సంధి చేసి నీ కోరిక ప్రకారం క్షీణిస్తాడు 15 రోజులు, నీ కోరిక ప్రకారం ఆయన మళ్ళీ పూర్తిగా చేస్తుందని చెప్పి మధ్యలో సంధి కుదురుస్తాడు. దాని ప్రకారం 15 రోజులు చంద్రుడు క్షీణించి అంటే అమావాస్యలాగా అమావాస్య మొత్తం కంప్లీట్గా అయిపోతాడు. మళ్ళీ 15 రోజులు పెరుగుతూ పౌర్ణమికి సంపూర్ణంగా వస్తారు ఈ విధంగా. సో ఈ విధంగా జరుగుతుంది. దానికి చంద్రుడు ఆనందించి నువ్వు ఏ రూపంలో ఉంచో అది నేను ఎప్పుడు నీకు అలంకారంగా ఉండిపోతానని చెప్పి తల మీద ఆ నెలవంక శివుని తల మీద ఉంటుంది. అది దానికి అలంకరణగా మారాడు చంద్రుడు, ప్లస్ ఇది కూడా అయింది రెండు. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే తన మాట, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంతైనా భక్తుల్ని అంత ఇదైనా చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. అంతేకాకుండా ఆయన దయ, ఎందుకు మనం చెప్పినట్టుగా దయ కాబట్టి ఆయన కృప ఎవరికి ఇద్దాం అనుకుంటాడు, ఎవరైతే కృప అర్హులు కారో, ఎవరైతే కృప ఇవ్వడానికి ఎవరు అంగీకరి అటువంటి వాళ్ళకి కృప ఇవ్వాలని ఆయన ఎప్పుడు ఉంటూ ఉంటాడు. అందుకనే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఆయన వెనకాల తిరుగుతాయి. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు కూడా వాళ్ళకి ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. ఎవరు దగ్గర రానివారు కాబట్టి శివుడు ఆ కర్తవ్యాన్ని తీసుకుని తన దగ్గర చేసుకుంటాడు. ఈ విధంగా ఆయన ఎంతో దయాభావం ఇచ్చిన వాటిని నిలబెట్టుకున్న వ్యక్తి. అంతేకాదు, ఒకవేళ తన చేత కాకపోయినా సరే తనని శరణు వేడుకున్న వాళ్ళని రక్షించడానికి ఎంతకైనా వెళ్తాడు. దానికి ఉదాహరణ బాణాసురుడు శివుడిని మెప్పించి శివుడితోటి వరాన్ని పొందుతాడు, నా తరపు నుంచి యుద్ధం చేయాలి, నన్ను రక్షించాలని చెప్పి. సో శివుడు ఒప్పుకుంటాడు. ఆ గర్వంతో ఆయన ద్వారకా మీద దండయాత్ర చేస్తే కృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ బాణాసుడికి ఉన్న 1000 అస్త్రాన్ని నరికివేస్తాడు. అంతకుముందు శివుడు కూడా కృష్ణుడికి ఎగనిస్ట్గా యుద్ధం చేస్తాడు. అయితే కృష్ణుడు శివుడిని ఓడిస్తాడు. అదంతా డీటెయిల్స్ మనం అక్కడ చెప్పదలుచుకోలేదు అవన్నీ. సో ఓడించిన తర్వాత శివుడిని నిష్క్రమిస్తాడు యుద్ధం నుంచి. అప్పుడు శివుడిని ఓడించిన తర్వాత కృష్ణుడు వెళ్ళి బాణాసురుడితో డైరెక్ట్ యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఆ యుద్ధంలో భాగంగా ఈ 1000 చేతులు నరకడం మొదలు పెడతాడు. తర్వాత ఇంకా తన శిరస్సును కూడా వధిస్తాడేమో అన్న భయంతో మళ్ళీ శివుడు పరిగెట్టుకొని వచ్చి కృష్ణుని వేడుకుంటాడు, స్వామి ఆయన నన్ను శరణాగతి తీసుకున్నాడు, చేత నా భక్తుని రక్షించు, నేనేం చేయలేనని వదలలేదు. సో అది
ఒక వైష్ణవుడికి ఉండాల్సిన లక్షణం చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు తనని శరణాగతి పొందిన వారిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగైతే వసుదేవుడు కూడా దేవకని రక్షించడానికి ప్రయత్నం చేశాడు, అదేవిధంగా ఇక్కడ శివుడు కూడా వేసి బాణాసురుణ్ణి రక్షిస్తాడు. లేదా కృష్ణుడు బాణాసురుని సంహరించకుండా చేతులు నరికి విడిచిపెట్టేస్తాడు. సో ఈ విధంగా తన శరణాగతి ఇచ్చిన వాడికి రెండు శరణాగతి ఇచ్చిన వాడిని రక్షించడం కోసం ఎంతకైనా వెళ్తాడు. తనతో అవ్వకపోయినా ఎలాగోలా రక్షించడానికి ఏదో ఒక వ్యవస్థ చేస్తాడు. చేత శివుని రక్షణ పొందితే కార్యం అనేది సిద్ధిస్తుంది. వెనక్కి వెళ్దాం. అందుకే ఒక లక్ష్యం దీన్ని చేయడం, ఒక వైష్ణవుడు అన్నవాడు తనను శరణాగతి తీసుకున్నవాడు రక్షించడానికి ఎంతకైనా వెళ్ళాలి. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి తను శరణాగతి తీసుకున్నాను కదా అని చెప్పి స్వామిని వ్యతిరేకించి వెళ్ళడు. స్వామి కార్యం ముఖ్యం. శరణాగతి తీసుకున్నాను కాబట్టి ఆయన రక్షించాలి, స్వామి కార్యం ముఖ్యం, స్వామి యొక్క సంకల్పం ముఖ్యమైనది. అంటే ఎంత చేసినా సరే, మనం రక్షణ చేద్దామన్నా, ఎవరిని రక్షిద్దాం అనుకున్నా సరే, అది భగవంతుడి యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్తే వదిలిపోవాలి. దానికి ఒక ఉదాహరణ మన బాణాసురుడు దీంట్లో ఎప్పుడైతే కృష్ణుడు ఓడించేసాడో శివుణ్ణి, శివుడు మరోసారి రంగంలోకి రావచ్చు, కానీ రాలేదు, నిష్క్రమించాడు. ఎందుకంటే స్వామి ఇంకా చాలా పట్టుదలగా ఉన్నాడు ఓడించాలని చెప్పి. ఓకే, ఇంకొక వృత్తాంతం ఎక్కడంటే మహాభారతంలో వస్తుంది. 18వ రోజు దుర్యోధనుడు భీముడు గదా యుద్ధం చేస్తారు. ఆ ద్వంద్వంలో భీముడు దుర్యోధను తొడ మీద కొడతాడు. ఆ దెబ్బకి అది నుజ్జు అయిపోద్ది. ఎలాగంటే ఎముకలు కూడా పేస్ట్ అయిపోతాయి. ఓన్లీ చర్మం ఒకటి ఉంది, లోపలంతా కూడా ముద్దయిపోయింది. అంటే దుర్యోధను నిలబడలేకపోక అక్కడే కూడి పడిపోతాడు. నిలబడలేని పరిస్థితిలో వెళ్ళిపోతాడు. అది భీముడి తాలూకా బలం. ఒక దెబ్బకి దుర్యోధనులు అంటాడు. దుర్యోధను మామూలు వ్యక్తి కాదు, ఆయన ఎక్సర్సైజ్ చేసి ఆయన శరీరాన్ని ఉక్కు శరీరంలో పెంచుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క శరీరం నుజ్జు అయిపోయిందంటే భీముడి తల బలం ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో అశ్వత్థామను చూస్తాడు. అరే, రారాజుగా వెలిగిపోతున్న దుర్యోధన పరిస్థితి ఈరోజు ఇలాగా కుప్ప కూలిపోయి బాధపడుతూ ఉన్నాడు. ఏమి చావు చేస్తుంది అంటే ఒకసారి చనిపోవడం లేదు, కుళ్ళి చనిపోతున్నాడు. అందులో ఇది అన్యాయంగా, అధర్మంగా ఓడించారు. ఎందుకంటే యుద్ధశాస్త్రం ప్రకారం, యుద్ధనీతి ప్రకారం నడుముకి కిందన ఎవరు కూడా కొట్టకూడదు. ఏదైనా సరే నడుముకి పైన కొట్టాలి. అందుకనే పూర్వం వాళ్ళు చేసుకున్నప్పుడు కవచాలు కట్టుకున్నారు. కవచాల నుంచి మెడ నుంచి ఇక్కడి వరకు కవచం కట్టుకునేవారు, నడుము వరకు. ఆ కవచాలు కట్టుకుని వెళ్ళేవారు యుద్ధాలకి. ఎవరైనా బాణం వేస్తే ఆ బాణం వేసిందంటే అర్థం ఏంటంటే, బాణం వేసి చనిపోయి గుండెలో గుచ్చుకుని చచ్చిపోయిందంటే అది ఆ కవచంలో నుంచి వెళ్ళి ఆ కవచాన్ని ఛేదించి లోపలికి వెళ్ళి గుచ్చుకుందండి. దాన్ని బట్టి ఎంత ఫోర్స్గా వాళ్ళు ఆ బాణాన్ని కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. అంత ఫోర్స్గా వాళ్ళు బాణాలు విడిచిపెట్టేవారు ఒకరికొకరు. సో ఆ బాణాలు ఆ ఫోర్స్ తోటి, అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే వదిలితే బుల్లెట్ వెళ్ళి ఆ బుల్లెట్ జాకెట్ని హోల్డ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. అంత ఫోర్స్గా బాణాలు వదిలేవారు. అందుకనే ఆ బాణాలు ఎక్కిపెట్టి లాగడం కూడా చాలా కష్టం. వాళ్ళకి కూడా ఎంత బలం ఉంటే కానీ లాగలేరు. సో అయితే కానీ ఆ యుద్ధ నీతి ప్రకారం నడుము కింద కొట్టకూడదు, కానీ నడుము కింద కొట్టారు కంటే అధర్మం కొట్టారని ఒకటి. ఈ దుర్యోధనుడు మంచి స్నేహితుడు కాబట్టి ఆయన ఆ స్థితిలో చూడడం, ఈ రెండింటి మీద ఆయనకి కోపం వచ్చి అంటాడు, నువ్వు నాకు ఆజ్ఞాపించు, నేను ఇప్పుడు ఆయన చంపుతా అంటాడు. ఇంకే యుద్ధం అయిపోయింది, ఇంకే చంపుతా అంటాడు.
యుద్ధం అవ్వలేదు. ఎప్పుడు రాజు, ప్రతిపక్షంలో ఉన్న రాజు చనిపోతే యుద్ధం అయినట్టు. నువ్వు ఇంకా చనిపోలేదు. నువ్వు ఇంకా చనిపోలేదు కాబట్టి ఇంకా యుద్ధం అవ్వలేదు. వాళ్ళు గెలిచినట్టు కాదు ఇంకా. అంచేత నువ్వు చనిపోవడానికి ముందే నన్ను సర్వసేనాపతిని చెయ్యి, నేను వాళ్ళందరినీ సంహరించి నీ విజయం చేకూరుస్తా అని చెప్తాడు. దుర్యోధనకు కావాల్సిన విజయం. వెంటనే ఆయన్ని ఆ స్థితిలోనే సర్వసేనాపతి చేస్తాడు. ఇంకా అవన్నీ పెద్ద వివరణ ఎందుకన్నది. అయితే రాత్రికి వెళ్ళి పడుకున్న వాళ్ళందరినీ అకస్మాత్తుగా దండయాత్ర చేసి చంపాలనుకుని నిర్ణయానికి వస్తాడు. అనుకున్నట్టుగానే రాత్రి అవగానే ఆయన తన అస్త్రాలు తీసి వదులుతూ ఉంటాడు. వదలగానే అక్కడ ఆ పాండవుల క్యాంప్ నుంచి పెద్ద విగ్రహం ఒక ఆకారం వచ్చి ఆ అస్త్రాలన్నింటినీ చేత్తో పట్టుకుని తినేస్తూ ఉంటుంది. చూస్తాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అంచేత ఆయన చెప్పి ఆయన మీద కూడా దివ్యాస్త్రాలు వేస్తాడు, ఆటలు కూడా తినేస్తాడు. లాస్ట్గా ఆయన పాశుపతాస్త్రం కూడా వదులుతాడు, దాన్ని కూడా తినేస్తుంది. ఇంకా అశ్వత్థామకు అర్థం అవడం లేదు, అరే పాశుపతాస్త్రాలను కూడా ఎదిరించగలిగేంత శక్తివంతుడు ఎవరున్నారు, ఇదేదో చూడాలని చెప్పి ఇంకా వెంటనే ఆయన నిష్క్రమించి శివుని తపస్సు, ఎందుకంటే ఆయన పరమ శివభక్తుడు అశ్వత్థామ. చేసినప్పుడు శివుడు వస్తాడు, వచ్చి ఏం కావాలంటే ఇలాగ నేను చంపాలనుకుంటున్నాను పాండవుల క్యాంపులో ఉన్న వాళ్ళందరినీ అంటాడు. అనగానే శివుడు చంపేది అంటాడు. నేను చంపడానికి రెడీ అయ్యాను, చంపడానికి వస్త్రాలు వేస్తున్నాను, కానీ అదేది వికృతమైన ఒక ఆకారం వచ్చి ఆ అస్త్రం ఏంటి తినేస్తుంది. అంటే అప్పుడు శివుడు అంటాడు, ఓ అది నేనే అంటాడు. స్వామి అదేంటి, నీ భక్తుని నేను, నాకే వ్యతిరేకంగా నువ్వు యుద్ధం చేస్తున్నావా, నన్నే ఓడించాలనుకుంటున్నావు అంటే, నువ్వు నా భక్తుడి, కానీ నేను నా స్వామి కృష్ణుడు యొక్క ఆజ్ఞ. ఆయన ఇంకా సంకల్పం చేయలేదు వీళ్ళందరినీ నేను చనిపోవాలని చెప్పి. అంటే అందరినీ రక్షించే బాధ్యత నాది. ఇప్పుడు పద. శ్రీకృష్ణుడు పాండవులతో పాటు క్యాంపును వదిలి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాదు, ఆయన సంకల్పం చేశాడు వీళ్ళందరూ నశించాలని చెప్పి. అంచేత ఇదిగోటి ఈ ఖడ్గం తీసుకో, ఇప్పుడు ఈ ఖడ్గం పట్టుకుని వెళ్ళు, లోపలికి వెళ్ళు, నీలో నేను ప్రవేశిస్తాను, ఇంకా నీకు అడ్డు లేదు, వెళ్ళని చెప్పి ఆ విధంగా అశ్వత్థామతో మొత్తం అందరినీ సంహరించేస్తాడు. సో ఈ విధంగా అంటే అక్కడ తన భక్తుడే అయినప్పటికీ కూడా తన స్వామి అయిన కృష్ణుడికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులు కూడా వెళ్ళడు. అది లాయల్టీ అంటే స్వామి. అందుకనే మనం చెప్తాం, భక్తి అనేది ఏంటి, అనుకూల్యస్స సంకల్పం, ప్రతికూల్యస్స వర్జితం. అంటే భగవంతుడి యొక్క సంతృప్తికి అనుకూలంగా ఉన్నదే సంకల్పం చేయాలి. ఆయన యొక్క ఆనందానికి ప్రతికూలంగా ఉన్నది వర్జితం, విడిచిపెట్టాలి. అంచేత అక్కడ కృష్ణుడి యొక్క సంకల్పం, కృష్ణుడి యొక్క ఆనందం ఏంటి, ఇంకా నేను ఉండాలన్నది. దానికని కోసం ఆయన అశ్వత్థామ తన స్వయం భక్తుడు, తన సొంత భక్తుడే కూడా ఆయన కూడా ఆపేశాడు. ఎప్పుడైతే స్వామి సంకల్పం చేశాడో ఓకే పర్వాలేదని వెంటనే ఆయన కోఆపరేట్ చేసి ఇచ్చేశాడు. అంచేత అక్కడ జయమా అపజయం అనేది కాదు ముఖ్యం, స్వామి కార్యానికి అనుకూలంగా ఉందా లేదా ముఖ్యం. దీన్ని బట్టి మనం, ఇది భక్తి నిర్వచనం కాబట్టి దీన్ని బట్టి మనం శివుడు ఎంత పరమభక్తుడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి కార్యమే ముఖ్యం. అంతేకాదు స్వామి కార్యం ముఖ్యం అనేది కాదు, ఆయన సేవ చేయడానికి ఎటువంటి రూపాన్ని ధరించడానికి సంసిద్ధమైపోతాడు. రామాయణంలో స్టార్టింగ్లో అందరూ దేవతలందరూ వెళ్ళి వేడుకున్నప్పుడు ఒక విష్ణువు చెప్తాడు, మీ అందరూ వెళ్ళి వానరుగా జన్మం తీసుకోండి, నేను అవతరిస్తాను చెప్పి. అనగానే వెంటనే శివుడు వానరుగా అవతరిస్తాడు. ఏ విధంగా, హనుమంతుడికి సేవకి మనం చెప్పవలసిన అవసరం లేదు. శివుడుగా ఆయన అంత సేవ చేయలేకపోయినప్పటికీ
తన సేవాభావాన్ని మొత్తాన్ని హనుమంతుడిగా రాముడికి సేవ చేశారు. ఎందుకని శివుని యొక్క స్వామి రాముడు ఎప్పుడు రామనామ స్మరణ చేస్తుంటాడు. ఉం. అటువంటి రాముడికి అవకాశం సేవ చేసుకునే అవకాశం ఇస్తే హనుమంతుడిగా చెప్పుకోవచ్చు మనం. అందుకని రామభండు అని పేరు తెప్పించుకున్నాడు. అంటే ఆయనకి ఇంకెవరు సేవ చేయలేదు. దాన్ని బట్టి స్వామి పట్ల ఉన్న ప్రేమ భక్తి ఏంటనేది మనం అర్థం చేసుకోలేం. అది నిదర్శనం. ఆ విధంగా మార్గదర్శకం. భక్తులు అన్న వాళ్ళు అంత డెడికేటెడ్గా స్వామికి సేవ చేయాలి. అది తన యొక్క ప్రవర్తన ద్వారా శివుడు మనందరికీ నేర్పుతున్నాడు. అలాగని చెప్పి ఓకే, శివుడికి సేవ చేయడం అనే కాదు, మనకి చైతన్య మహాప్రభు శిక్షాష్టకం చెప్పాడు, యథా తథాం విధాతు లంపటో మత్ప్రాణ నాదస్తువా నా పరహ. నీకు నచ్చిన ఎలా నచ్చాలో నాతో వ్యవహరించు, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టు. నువ్వే నాకు ప్రాణనాథుడివి, ఇంక వేరే వాళ్ళు ఎవరు నా పరహ, వేరే వాళ్ళు ఎవరు నాకు లేరు అన్న భావంలో ఆయన ఉంటాడు. దానికి ఉదాహరణ మనం మోహిని రూపంలో మనం చూడవచ్చు. మోహిని అవతారం ఎత్తినప్పుడు ఆయన మోహిని రూపంలో వచ్చి దేవత అసురులను కూర్చోబెట్టి దేవతలకు ఇద్దరికి అమృతం ఇచ్చేస్తాడు. అదంతా మనకు జరిగింది, అదంతా మనం చర్చించాం. ఆ సమయంలో శివుడు ఉన్నాడు. శివుడు ఉన్నప్పుడు తర్వాత అందరు దేవతలను చర్చించుకుంటారు. అబ్బా ఏమి అవతారం ఎత్తాడు, ఎంత అలాగా రాక్షసులను ఎంత మోహితం చేసేసాడు, అది ఇదని అందరూ చర్చించుకుంటున్నారు మోహిని అవతారం తన రూపం యొక్క అందాల కోసం. అది శివుడు వింటాడు. అరే, నా స్వామి అవతారం ఇచ్చి అంత ఇంతగా మోహితులైన అవతారాన్ని దర్శనం చేసుకోలేదే, దర్శనం చేసుకుంటే ఎంత బాగుండు అని చెప్పి ఆయన వెళ్ళి స్వామిని అడుగుతాడు. స్వామి, మీరు ఏదో రూపం ఎత్తారట, మోహిని రూపాన్ని, అది నేను దర్శించాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే విష్ణు అంటాడు, అది వదిలే, ఇంక అయిపోయింది, దానికోసం నువ్వు వద్దు, వేరేది వదిలే, అది ఏదో మోహిని చేశాను, అది చూపిస్తే నువ్వు కూడా మోహితుడు అయిపోతావు అంటే, లేదు స్వామి, ఏదైనా సరే దర్శించాలంటారు. దర్శించాడు. అయితే దర్శించి చూపిస్తాడు. చూపించగానే శివుడు కూడా మోహితుడు అయిపోతాడు. ఇంకా మోహిని రూపం ఎంత పరిగెడుతుంటాడు, నేను భోగించాలని చెప్పి. ఇంకా మోహిని మూర్తి ఏం చేస్తాడు, పరిగెడుతుంటుంది. ఎక్కడ పరిగెడుతుంటుంది, ఎవరైతే శివుడిని ఆరాధిస్తున్నారో, శివుడి కోసం ఎక్కడెక్కడైతే తపస్సులు చేస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళ భక్తులందరి మధ్యలో తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ అబ్బా ఇంత అందమైన అమ్మ ఆమె వెళ్తుందండి, వెనకాల చూస్తే శివుడు, అరే శివుడేంటి ఇలా పరిగెడుతున్నాడు, మనం అందరం ఈయన కోసం చేస్తాడు, ఈయనేమో ఆడవాళ్ళు వెనకాల పడ్డాడని చెప్పి. సో ఆ విధంగా శివుని అవమానపరిచే విధంగా, అంటే ఒక విధంగా చూసుకుంటే మనం లౌకికంగా చూసుకుంటే అవమానపరుస్తున్నాడు. అలాగా వాళ్ళ భక్తులు, ఎవరైతే శివ భక్తులు అందరి ముందు ఆయన్ని అపహాస్పాలు చేస్తాడు. ఆ తర్వాత ఆ మోహం వదిలిన తర్వాత శివుడు వెళ్ళి స్వామిని వేడుకుంటాడు, అంటాడు, థ్యాంక్ యూ స్వామి, చాలా ధన్యవాదాలు. ఎవరైతే నన్ను వేడుకుంటున్నారో వాళ్ళందరికీ నువ్వు జ్ఞానోదయం కలిగించావు, నేను కూడా నీ యొక్క మాయకి మోగుతున్నాయి, నేను స్వామిని కాదు అనేది వాళ్ళందరూ తెలియజేసామని చెప్పి. చూడండి, అంటే ఏ మాత్రం కూడా అరే మరి ఇంతగా నన్ను అవమానపరచాలా అన్న భావన లేదు. మనమైతే ఓకే, మనం వెంటనే ఏం చేస్తాం, మాట్లాడడం మానేస్తాం, సేవ చేయడం మానేస్తాం. ఎందుకంటే ఓకే అయి ఉండొచ్చు అధికారి, కానీ మరీ అంత అది అందరి ముందు అలా అవమానించేసి తిట్టేసి చేసేస్తే చాలా ఇష్టం అనుకుంటున్నారా ఏంటి మనం అని చెప్పి మనం కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేయడం, లేదా వాదన చేయడం, మనం ఏదో చూపిస్తాం మనకు అతనం ఏంటో. కానీ శివుడు ఏమాత్రం కూడా ఇంత కూడా లోపల ఆ భావన లేదు. పైపక్షం ఏంటి, వాళ్ళందరికీ నిజాన్ని చూపించావు, జ్ఞానోదయం కలిగించావు.
నేను కూడా నీకంటే తక్కువ వాడిని, నేను కూడా నీ ఆధీనంలో ఉంటాను, నీ మా యొక్క ఆధీనంలోనే ఉంటాను అని చెప్పి ఆయన అంత ఆనందపడతాడు. అది లాయల్టీ. తనకంటే పెద్దవాళ్ళు తన స్వామి అని మనం ఒక ఎవరైనా అంగీకరించినప్పుడు వాళ్ళు ఎలా చేసిన, అందుకనే చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు ఏం చేసినా సరే, నువ్వు నాకు దర్శనం ఇచ్చు, దర్శనం ఇవ్వు, దర్శనం ఇవ్వకపోవు, దగ్గర తీసుకోకపో, నన్ను బాధల్లో పెట్టి ఏం చేసినా సరే, యథాతథావం విధాతులంపడు, ఎలా కావాల్సిన నువ్వు ఏం నచ్చినట్టుగా వ్యవహరించు నాతో. ఉం? కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేది లేదు, నువ్వే నాకు జన్మ జన్మాంతలకి నా ప్రాణనాథుడివి. దాని ప్రతీకగా శివుడు నిలబడ్డాడు. ఆ శ్లోకానికి ఉదాహరణ మనస్సు. అందుకనే శివుడు వైష్ణవానాం యథాశివుడు, వైష్ణవులు ఉత్తమ వైష్ణవుడయ్యాడు. ఈ విధంగా లాయల్టీ. అంతేకాదు ఆయన ఇక్కడ మోహిని రూపం కాబట్టి ఆడవాళ్ళు కాబట్టి మగాయన కాబట్టి ఆడవాళ్ళని చూడాలనుకుంటాడని కాదు, ఆయన భగవంతుడి దర్శనానికి ఎప్పుడు కూడా ఉత్సాహంగానే ఉంటాడు, దర్శించుకొని ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాడు. మనం శృంగార దర్శనం అయితే మనం తర్వాత ఎప్పుడో చేసుకుంటా ఉంటాం, కొన్నిసార్లు చేసుకుంటా అనుకుంటే రోజు వెళ్ళిపోతాయి. నేను చాలాసార్లు అలాగా దర్శనం చేసుకోకుండా కొన్ని రోజులు గడిపేశాను. చేసుకుందాం అనుకుంటే శృంగార దర్శనం ఏదో టైంలో ఏదో పని ఉందని చెప్పి వెళ్ళను, తర్వాత అటు చెప్పి అలా వెళ్ళిపోతుంటాం. కానీ భగవంతుడు అలా కాదు. ఈ మోహిని అనే కాకుండా శివుడు ఎప్పుడు కూడా భగవంతుడి దర్శనం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉంటాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే నందగాంలో కృష్ణుడు పుట్టినప్పుడు పుట్టిన తెలియగానే శివుడు కూడా వెళ్తాడు, అందరూ దర్శనం చేసుకుంటే శివుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటాడు. కానీ శివుడు చేస్తే కదా ఒంటిని బూడిద రాసుకుంటాడు, మెడలో ఉన్న పాము, చేతులు కడియాల్లాగా పాములు, నేను అన్ని పాములు చుట్టూ తిరిగి ఆ కపాలాలు వేలాలు తీసుకుని కపాలాలతో ఉన్న ఆ మాల, డమరకం కూడా గుడగుడ ఆడించుకొని వచ్చేటప్పటికి ఇవన్నీ చూసి యశోదమాత అనుకుంటుంది, బాబుడే ఈయన్ని కానీ మా అబ్బాయి కానీ చూస్తే మా అబ్బాయి జడిసిపోయి భయపెట్టుకుంటాడు, అంటే ఈయనకి మా అబ్బాయిని చూడనివ్వకూడదు, ప్లస్ ఈ తాంత్రికులు అంటే ఏం చేస్తాడో అని చెప్పి ఆయనకి దర్శనం లేకుండా చేసేస్తాడు, రానివ్వదు. పాపం ఇంత ఉత్సాహంగా దర్శనం చేసుకోవాలని వచ్చిన శివుడికి దర్శనం దొరకపోయేటప్పటికి చాలా చిన్నపోతాడు, చాలా అప్సెట్ అయిపోతాడు. ఇంకా నందగాంకి ఊరు బయట తేరికదంబ దగ్గరలో ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు, ఉపవాసంతో అన్నం తినకుండా 3 రోజుల పాటు తమ భోజనం లేదు, ఏం లేదు, కూర్చొని తపవరంగా తపస్సు చేస్తున్నాడు, మెడిటేషన్ ధ్యానం చేస్తున్నాడు స్వామి యొక్క రూపం మీద. చూడాలి, భగవంతుడు భక్తులకి ఎప్పుడు కూడా యాక్సెస్గానే ఉంటాడు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. అది తెలియగానే కృష్ణుడు ఇక్కడ ఆడడం మొదలు పెడతాడు. యశోద అనుకుంటుంది, ఈ ఫకీర్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి మా పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఫకీర్ ఏదో చేసి ఉంటాడు, ఏ తంత్రాలు గింత్రాలు చేసి ఉంటాడు అనుకుని ఆమె కొద్దిగా ఆ ఫకీర్ని కొద్దిగా తిట్టుకుంటుంటాడు. అక్కడ కృష్ణుడు అనుకుంటాడు, అదే నేను ఏడుస్తుంటే ఆయన్ని చూపించడానికి ఆయన చూడలేదని ఏడుస్తున్నాను అనుకుంటుంది అనుకుంటే రివర్స్లో అయిపోతుందని చెప్పి వెంటనే నారదని పిలిచి నారద వెళ్ళి నువ్వు చెప్పు అని చెప్తాడు. అప్పుడు యశోదామాత దగ్గరికి వస్తాడు నారదుడు. వస్తే నారదుని పిలిచి స్వామి ఏంటమ్మా, ఏంటి నువ్వు ఏదో వర్రీగా కనపడుతున్నా అంటే, ఏం చేయను, మా పిల్లవాడు 3 రోజుల నుంచి ఏడు ఆపడం లేదు, ఒకటే ఏడుస్తున్నాడు అన్నాడు. అవునా, ఎవరైనా 3 రోజులు ఎవరైనా వచ్చి వెళ్ళారా అంటాడు. ఎవడో ఫకీర్ వచ్చాడు, ఆ వేషం చూడగానే ఎందుకున్నాడంటే అంత ఉన్నాడు, భయపడతాడు చెప్పి ఆయన దగ్గర కూడా రానివ్వలేదు, ఆయన ఏదో చేస్తుంటాడు, అప్పటి నుంచి ఏడడం మొదలు పెట్టాడు అని చెప్తాడు. ఓ అదే, ఆయన వచ్చి ఏమన్నాడంటే మీ అబ్బాయిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతామని చెప్పాడు. మరి దర్శనం చేసుకునే వచ్చు కదా, దర్శనం చేసుకోవాలంటే ఆయన ఎలాగున్నాడు చూసావా, ఆయన రూపం చూస్తే మా పిల్లవాడు భయపడిపోతాడు, అందుకని నేను రానివ్వలేదు అంటాడు. యాక్చువల్గా మీ పిల్లవాడు ఏడుస్తుంది దానికోసమే, ఆయన చూడాలని. వెంటనే వెళ్ళి పిలుచుకుని రా అని చెప్తాడు. పిలుచుకుని రా అంటే ఎక్కడికి వెళ్ళాడు ఎలా తెలుస్తుందంటే
ఎక్కడికి వెళ్ళాడో నెతికించి మరి ఆయన తీసుకొచ్చి దర్శనం ఇప్పించాడు చెప్తాడు నారదుడు. అప్పుడు వెళ్ళి యశోద పంపిస్తుంది అందరినీ. అందరిని ఎత్తుకొచ్చి అక్కడ ఊరి బయట తపస్సు చేసుకున్న శివుడిని తీసుకుని వస్తారు. తీసుకుని రాగానే శివుడు ఎంతో ఉత్సాహంగా దర్శనం చేసుకుని కాళ్ళ మీద పెట్టి తన కాళ్ళు తన శిరస్సు మీద పెట్టుకుంటాడు. కృష్ణ ప్రసాదం పెట్టుకునేగానే కృష్ణుడు పక్క నవ్వుతూ ఉంటాడు. అప్పుడు చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని చెప్పి. యశోద మాత చూస్తుంది, మా పిల్లవాడు ఎప్పుడు కూడా ఇంత ఆనందంగా నవ్వలేదు అని చెప్పి. ఓ ఫకీరు, నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మా ఆయన దగ్గర ఎప్పుడు ఉండు, నేను చూసినప్పుడల్లా నా పిల్లవాడు నవ్వుతూ ఉంటుంటాడు, నీకు కావాల్సిన భోజనం అంతా నేను ఇస్తాను, అంటే ఆయన తింటారు, నా భోజనం అంతా నీకు పంపిస్తాను చెప్తాడు. ఆ విధంగా ఇప్పటికి కూడా నందభవనంలో మూలన నందీశ్వర మహాదేవ్ అని చెప్పి శివుడు ఉంటాడు. భగవంతుడు భోజనం చేసిన తర్వాత ఆ నైవేద్యం ఆయనకి వెళ్తుంది. సో ఈ విధంగా దర్శనం చేయడానికి, అంటే మోహిని రూపమనే కాదు, భగవంతుడు దర్శనం చేయడానికి ఇప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటాడు. అదేవిధంగా మనం కూడా భగవంతుని దర్శించడంలో మనం ఎప్పుడు కూడా ఉత్సాహాన్ని చూపించాలి. ఈ విధంగా వైష్ణవ లక్షణాలు అన్నింటినీ ఆయన ప్రదర్శిస్తూ మనకు మార్గదర్శకంగా ఉంటున్నాడు. అలాగే వైష్ణవులకు ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటంటే వైరాగ్యం. జనరల్గా మనం వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం, కానీ తోటి వాళ్ళందరూ కూడా దానివల్ల లాభం పొందుతున్నారంటే మనం కూడా దానికి వెళ్ళిపోతాం. ఉదాహరణకు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మనం అంతే చేస్తుంటాం. జనరల్గా ఏం చేస్తుంటాం అంటే, మనం ఫేమస్ అవ్వడం కోసం ఏదో ఒకరు ఎవరో మొదలు పెడతారు, వాళ్ళు ఫేమస్ అయిపోతే వాళ్ళు చూసి మనం అందరూ మొదలు పెడతాం. అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి. సో అలాగా, అంటే మనకి వైరాగ్యం తెలిసినప్పటికి కూడా అందరూ చేసేటప్పటికి మనం వాళ్ళతో క్యారీ అవుట్ అయిపోతాం. అంటే మన వైరాగ్యాన్ని మనం వైరాగ్యం ఇచ్చేస్తాం జనరల్గా. కానీ శివుడు అలా కాదు. తోటి దేవతలందరూ రకరకాల ఇంద్ర భవనాలు, అన్ని భవనాలు, ఇవన్నీ రకరకాల ధనవంతులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా శ్మశానంలోనే ఉంటాడు. ఇప్పుడు కూడా కాంపిటీషన్ లేదు. తన భక్తులకి అందరికీ ఐశ్వర్యవంతులు చేస్తాడు, తను మాత్రం పేదరికంలోనే ఉంటాడు. ఎటువంటి ఐశ్వర్యంలో చూపించడు. తనకన్నా చిన్నవాళ్ళు ఆయన బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, సూర్య, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద లోకాలకి అధిపతులు, వాళ్ళందరూ వాళ్ళ ఐశ్వర్యం, ఆ స్వర్గలోకాలు అవన్నీ చూసుకుంటే ఎంత అంటే అంత ఉన్నా సరే ఈయన మాత్రం ఇల్లు లేకుండా బయట తిరుగుతూనే ఉంటాడు, ఆ బూదులు పూసుకునే ఉంటాడు. అంచేత దీన్ని బట్టి మనకి ఏంటంటే ఏం తెలుసుకోవచ్చు, ఈ భౌతిక ఐశ్వర్యానికి ఏ మాత్రం కూడా ఆకర్షణ అవ్వకూడదు వైష్ణవుడు అన్నవాడు. అది అంతేకాకుండా ఒకటి ఆకర్షించబడ తెలుసుకోవాలి, ఇది ఎంత తాత్కాలికమైంది, ఇవి శాశ్వతమైన ఆనందం కాదని తెలుసుకోవడం ఒకటి. రెండోది, పక్క వాళ్ళందరూ కూడా చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా మనం కూడా ఆ క్యారీ వెళ్ళిపోతాం, మనం వాళ్ళతో పాటు ఆ ప్రవాహంలో మనం కూడా కొట్టుకుపోతాం. కానీ శివుడు అలా కాదు. దీనికి చిన్న స్టోరీ కూడా చెప్తారు, అది సోర్సు మనకంత విన్నది, ఇది సోర్స్ ఎంతో తెలియదు నాకు. ఏంటంటే పార్వతీదేవి కూడా అడుగుతుందట ఒకసారి వచ్చి, స్వామి అందరికి పెద్ద మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, మీ భక్తులు కూడా మీరు 10 ఇల్లులు వస్తారు, మనకు కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అంటారు. ఇప్పుడు నీకేమీ తెలియదు స్వామి దేవి, మనందరూ కలిసి ఉన్నాం, నీ పక్కన నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు ఆనందంగా ఉన్నావు, నేను ఆనందంగా ఉన్నావు, ఎందుకు మళ్ళీ ఇల్లు ఉండాలా అంటారు. అవన్నీ మీరు చెప్పింది కరెక్టే, కానీ అందరికి ఇల్లు మనకు కూడా ఉంటే తప్పే ఉంది, ఒక ఇల్లు కట్టచ్చు కదా అంటాడు. ఓకే, ఆమెను మెప్పించడం కోసం అడుగుతాడు ఎటువంటి ఇల్లు కావాలంటే, ఆమె చెప్తుంది ఈ విధంగా కావాలంటే మొత్తం ఇంకా ఇంద్రలోకంలాగా ఇంద్రలోకం అంతా భవనం కట్టిస్తాడు. ఇవి చూసుకోని చెప్పాడు, నీకు కావాల్సిన కట్టాను అని చెప్పి. ఆనందపడుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఉన్నాడు, లేదు మనం ఇంత ఏం కానీ మనం గృహప్రవేశం కూడా చేయాలంట. గృహప్రవేశం చేయాలంటే ఓకే, గృహప్రవేశం పిలుస్తాడు, అందరిని పిలుస్తుంది. అవి గృహప్రవేశం అట్టహాసం జరుగుతూ వచ్చిన వాళ్ళందరికీ ధనధాన్యాలు దానాలు చేస్తూనే ఉన్నాడు. అన్నీ అయిపోయాయి, అంత అయిపోయింది.
ఆ, అందరూ వెళ్ళిపోయారు. ఇంక ఈమె శివపార్వతులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేద్దాం అనుకునేటప్పటికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. స్వామి స్వామి, నేను లేట్ అయిపోయాను, నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వండి అంటాడు. శివుడు చూస్తాడు, అదే అన్ని అన్ని ఇచ్చిస్తాం, లాస్ట్ ఉన్నది ఏదో భోజనం, అది కూడా మేము తినేసుకున్నాం, చేతిలో కూర్చున్నాం, అది ఇప్పుడు మేము ఇచ్చే స్థితిలో లేవు, ఏమి ఇవ్వాలో నాకు అర్థం అవడం లేదంట. పార్వతిని అడుగుతాడు, ఏమైనా ఉందా అంటే ఏం లేవండి, అన్ని ఇచ్చిస్తాం వీడు అంటాడు. మరి అన్ని ఇచ్చిస్తాం అంటాడు. అంటే బ్రాహ్మణుడు ఏదో ఏదో ఒకటి మీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చింది స్వామి అంటారు. వాటిని చూసి అయితే ఇల్లు తీసుకెళ్ళిపోని చెప్పి ఇల్లు ఇచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరు రోడ్డు మీద. అంటే ఏ మాత్రం కూడా ఐశ్వర్యం మీద ఆసక్తి లేని వ్యక్తి. అది మనకి మనం దీన్నే ఇదే లక్షణాన్ని మన షడ్గోస్వాములు అందరూ ప్రదర్శించారు. చేత ఈయన మచ్చుతునక అటువంటి దానికి. సో ఈ విధంగా ఆయన మొత్తం సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఆయన. అలాగే ఈ సహనం ఏదో వైరాగ్యానికే కాదు, లేదంటే ఎవరిని మెప్పించడానికి కూడా, ఈ సహనం నిజంగా ఉంది. అంచేత మనకి ఎప్పుడైనా తనకి అవమానం జరిగినా సరే ఇదే సహనాన్ని ప్రదర్శించాలి వ్యక్తి. ఓకే, ఐశ్వర్యం మీద అని కాదు. దానికి ఉదాహరణ దక్ష ప్రజాపతి దీంట్లో అవుతుంది. దక్ష ప్రజాపతి యజ్ఞం చేయాలని సంకల్పం చేస్తాడు. సంకల్పం చేసి ఆ సంకల్పంలో ఆయన అందరిని అందరిని ఆహ్వానిస్తాడు. ఆహ్వానిస్తే అందులో శివుని కూడా ఆహ్వానిస్తాడు. శివుడు కూడా వస్తాడు, అందరూ వస్తారు. అయితే శివుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అవుతాడు. ఎందుకంటే 60 మంది పిల్లల్లో అందరికన్నా చిన్న ఆమె సతి. సతి అంటే పార్వతీదేవి. ఆమె ఆమెకి ఎంతో పెద్ద పెద్ద మంచి మంచి వివాహ సంబంధాలు వచ్చినా సరే ఆమె శివుడినే వివాహం చేసుకుంటానని చెప్పి మొండి పట్టు మరీ వివాహం చేసుకుంటాను. అది దక్ష ప్రజాపతికి ఇష్టం ఉండదు. ఎందుకంటే శివుడికి ఏమున్నాయి, ఏం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు, ఎప్పుడు చూసినా బూడిద రాసుకుని కూర్చుంటాడు. అటువంటి ఏం చేసుకుంటావమ్మా అని చెప్పి, కానీ విందు. అంచేత ఆయన కొంచెం చిన్న చూపు. సో దక్ష ప్రజాపతి అందరిని పిలిచాడు, అందరూ వచ్చి కూర్చున్నారు. ఆ టైంలో దక్ష ప్రజాపతి ఎంటర్ అవుతున్నాడు. అందరూ లేచి నిలబడతాడు, బ్రహ్మదేవుడు కూడా లేచి నిలబడతాడు. కానీ శివుడు ఎప్పుడు కూడా రామనామ స్మరణలో ఉంటాడు కాబట్టి రామనామ స్మరణ చేసుకుని ధ్యానంలో మునిగిపోతాడు. ఆ మునిగిపోవడంలో ఈయన వచ్చేయడం విషయాన్ని ఈయన గమనించడం గమనించుకొని అలాగే కూర్చుని ధ్యానం చేసుకుని కూర్చుంటాడు. దక్ష ప్రజాపతికి ఆల్రెడీ ఆయన మీద అసూయ ఉంది, నప్పదు. దాంతో లేకపోయేటప్పటికి పెద్దవాళ్ళకి గౌరవించడం కూడా తెలియదన్న ఇదే అహంగా అని చెప్పి ఇంకా అదే వంక పెట్టుకుని ఆ వంకతోటి మొత్తం తిట్టడం, చాలా అవమానపరుస్తాడు. చాలా అవమానపడుతూ మాటలు మాట్లాడతాడు. శివుడు తన ధ్యానం బయటకు వచ్చి అన్ని వింటాడు. ఒక్క మాటకు మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది వైష్ణవుకు ఉండాల్సిన లక్షణం, భూషణం. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోవాలి. అది యాక్చువల్గా ఇదే దక్ష ప్రజాపతి దీంట్లోనే వస్తుంది తర్వాత. ఉమ్, ఆ, దక్ష ప్రజాపతికి మేక శిరస్సు వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి అంటాడు, నిన్ను తిట్టినందుకు నేను ఎప్పుడో నరకానికి ఎంతో దూరం నరకంలోకి వెళ్ళిపోవాలి, కానీ నువ్వు నన్ను శిక్షించడం ద్వారా నన్ను కాపాడావని చెప్పి మళ్ళీ దక్ష ప్రజాపతి మళ్ళీ చెప్తాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక మాట ఎవరైనా మనం అన్నప్పుడు మనం తిరిగి మాట అంటే ఏం చేస్తామంటే మనం వాళ్ళ యొక్క కర్మను మనం సగం తీసుకుంటున్నట్టు. అందుకనే ఇక్కడ శివుడు ఏ మాట మాటకుండా వెళ్ళిపోతాడు. కానీ అదే అవమానం సతికి జరిగినప్పుడు ఆయన భరించలేడు. వెంటనే యాక్షన్ తీసుకుని దక్ష ప్రజాపతిని శిక్షిస్తాడు. చూడండి, మనకు అవమానం జరిగినప్పుడు మనం దాన్ని సహించుకుని వెళ్ళిపోవాలి. కానీ వేరే వైష్ణవుడికి అవమానం జరిగితే సహించకూడదు.
ఇది వైష్ణవ లక్షణం. శివుడు పక్క ప్రదర్శించాడు. అంతేకాదు, చూడండి, ప్రతీకారం వాంచి ఎక్కడా లేదు శివుడికి. ఒకటి ఎలాగంటే, ఇప్పుడు ఆయన తిట్టాడు, వచ్చేసాడు, మళ్ళీ తర్వాత రెండోసారి మళ్ళీ మళ్ళీ యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు అందరిని పిలుస్తాడు, సతీదేవిని పిలవడు దక్ష ప్రజాపతి. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా కోపం ఎక్కువైపోయింది. అవమానించాడు, నన్ను 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 గౌరవించలేదని చెప్పి. అప్పుడు సతీని వెళ్తానంటది. శివుడు అంటాడు, వద్దమ్మా, అంటే మా నాన్న అంటే నాకేంటి, నేను మనం పిలవలేదు, పిలవడానికి ఎందుకు వెళ్తామంటే, మా నాన్న మా ఇంట్లో భార్య నన్ను పిలిచేది ఎట్టి, నేను నా కూతురికి నాకు అధికారం ఉంది, నేను ఎప్పుడు వెళ్ళొచ్చు అంటాడు. శివుడు అంటాడు, కరెక్టే, నీకు అధికారం ఉంది, నీకు కాదన్ను, కానీ ఆయన నా మీద ద్వేషం వల్ల నీకు అవమానపరిచే అవకాశం ఉంది, అంచేత నువ్వు వెళ్ళొద్దంట. చూసారు అక్కడ, అంటే పాత పని వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏదో పడిన గొడవపడి ఈ ఇల్లు నాకు తిట్టేసి వస్తే బాగుంటుందా, ఆ భావన లేనే లేదండి. తన కారణం ఇంకో వైష్ణవుడికి ఏదైనా జరుగుతుందేమో అన్న భావనే తప్ప, వెళ్ళి ఈమె కూడా నాలుగు తీసుకొస్తే సరిపోదులే అన్నట్టు నా భావన, ఎక్కడ ప్రతీకారం వాంఛనది ఎక్కడా లేదు. అది శివుల్లో ఉన్న లక్షణం. మనమైతే ఏదో మనం చేయలేకపోతే ఎవరినో ఒకరితో తిట్టించడం, ఏదో ఏదో చేయించాలని ప్రయత్నిస్తాం. తర్వాత ఆయన ఎప్పుడైతే సతీదేవిని అవమానపరుస్తారో, సతీదేవిని దహనం చేస్తారో, ఆ ఒక వైష్ణవుని అపరాధం చేసినందుకు ఆ కోపంతో ఆయన చంపుతాడు. తర్వాత మళ్ళీ వేడుకున్న తర్వాత ఆయన అడుగుతాడు, నాకు ఆయన మీద ఎప్పుడు కోపం లేదు, ఇంకా నేను ఎందుకు శిక్షించాను, ఆ శిక్షించడం వల్ల ఆయన ఇంకా దిగజారిపోడు. అక్కడ కూడా ఆయన కరుణ. వైష్ణవుడు అన్నవాడు ఎదుటి వ్యక్తిని రక్షించడానికే ప్రయత్నం చేయాలి తప్ప శిక్షించడానికి కానీ ప్రతీకారం చేసుకోవడానికి కానీ ఎప్పుడు ఉండకూడదు. అది శివుడు చూపించిన, దక్ష ప్రజాపతి విషయంలో శివుడు చూపించిన ఇంకొక వైష్ణవ లక్షణం. అంచేత శివుడు ఎన్నో రకాలైన వైష్ణవ లక్షణాలని చూపించాడు. అంతేకాదు, ఆయన వైష్ణవుల్ని, అంటే ఇక్కడ సతిని వైష్ణవిగా, అంటే తన వల్ల ఇబ్బంది కలుగుతుందని కాకుండా, ఎవరైనా వైష్ణవుడు భగవంతుడికి దగ్గర అవుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు అంటే ఆయన పరిగెట్టుకు వెళ్ళి మరి కరుణిస్తాడు. దీనికి ఉదాహరణ ప్రత్యేకత విషయంలో మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రత్యేకత విషయంలో ఒక వర్ణన వస్తుంది, శివుడి యొక్క దర్శనం ఎంత దుర్లభం అన్నది. ఇక్కడ ఏంటంటే 4వ స్కందం 24వ అధ్యాయం, రుద్రగీతం, శివగీతం, దాని రుద్రగీతం కూడా అంటారు, శివగీతం. దాంట్లో 17 శ్లోకంలో విదురుడు చెప్తుంటాడు శివుడి తాలూకా దర్శనం ఎంత దుర్లభం అన్నది. సంగమకలు విప్రర్షే శివేనేహ శరీరిణాం దుర్లభమునయో దుర్యుర్ అసంగాధ్యమ భీప్సితం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, భౌతిక దేహం బందీ అయిన జీవులకు శివుని తోడి సమాగమము దుర్లభమైనటిది. సమాగమం అంటే కలవడం, కలయిక. అసంగులైనట్టి మహామునులు కూడా అతని సమాగమం కోరి సదా ధ్యానమగ్నులైనప్పటికీ దానిని పొందజాలరు. అంచేత శివుణ్ణి కలవడం అన్నది నార్మల్ విషయం కాదు, అంత తొందరగా జరిగేది విషయం కాదు. అంచేత భక్తి లేకుండా శివుణ్ణి ఎవరు కూడా, ఈ దేహంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని దర్శించలేరని చెప్తున్నారు. అటువంటి దుర్లభమైన దర్శనం దుర్లభమైనప్పటికీ కూడా ప్రచేతలకి స్వయం శివుడు వచ్చి దర్శనమిస్తారు. అది ఇక్కడ వర్ణన వస్తుంది. ప్రచేతలు ఎవరంటే పుత్తు మహారాజు యొక్క ముని మనవలు అవుతారు. ప్రచేతలకు మనవడు ముని మనవడు యొక్క కొడుకులు. ముని మనవడేమో ప్రాచీన బర్హి కొడుకులకి 10 మంది కొడుకులు, ఆ 10 మందిని ప్రచేతలు అంటారు.
ప్రాచీన బరిహి చెప్తాడు, మీరు వెళ్ళి సంతానోత్పత్తి చెయ్యండి, సంతానాన్ని కనంటే ఆయన ఆజ్ఞ నిర్వహించడానికి ముందు విష్ణు యొక్క ఆశీర్వాదాలు పొందాలి, ఆశీస్సులు పొందాలని చెప్పి వాళ్ళు తపస్సు చేయడానికి వెళ్తుంటారు. అవి వెళ్తూ హిమాలయాల్లో నడుస్తూ ఉంటారు. ఏ, అది ఆ వెళ్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా వర్ణన ఉంది ఏం జరుగుతుంది. అయితే దాన్ని అక్కడ మనకి ఒకసారి ఒక వస్తుంది వర్ణనలో. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి కైలాసం నుంచి వెళ్తున్నప్పుడు కైలాసం కూడా వాళ్ళకి తెలియదు. దాని వర్ణన అంతా ఉంది. ఇదే అదే శ్లోకంలో నెక్స్ట్ శ్లోకాలన్నీ చూస్తుంటే అవన్నీ మనం స్కిప్ చేసి మనకి ఇక్కడ ఒక చెప్తాం. తర్హేవ సరసంతస్క్రా నిష్కాం క్రమంతం సహానుగం ఉపగీయమానామహరం ప్రవరం విబుధానుగై తప్తహేమ నికాయం నికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాదస్ముఖం వీక్ష ప్రణేముత్తాజ కౌతుకాః. ఇక్కడ దాంట్లో దీనికి దేవతా శ్రేష్ఠులకు శివుడు తన అనుచర గణమును కూడి సరోవరం నుండి బయటకు వచ్చుటను ప్రజలు గాంచిరి. కరిగిన బంగారు దేహకాంతి కలిగిన వాడు నీలకంఠుడు అయిన అతడు భక్తుల ఎడ కృపాదృష్టి చూపడి త్రినేత్రం కలిగి ఉండను. పెక్కురు గంధర్వ స్థుతి కావించుచు అతని వెంట నుండి పరమశివుని గాంచగానే ప్రచేతలు పరమాశ్చర్యమున వందనం చేసిన వారే అతని పాదవర్తన చెంత మ్రోకటిరి. అంటే ఇక్కడ వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు శివుడి కోసం అని కానీ శివుని కోసం పట్టించుకోలేదు. వాళ్ళు తపస్సు చేసుకోవడానికి భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవంతుని స్మరిస్తూ స్థుతిస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. శివుడు వాళ్ళని చూసి ఆనందపడి తనకు తానుగా సరోవరం నుంచి వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి అక్కడ ఎందుకు దర్శనం ఇచ్చాడట చూడండి, ఇక్కడ చెప్తున్నాడు. సతాన్రపన్నార్తి హరో భగవాన్ ధర్మవత్సల ధర్మజ్ఞానశీల సంపన్నాన్ ప్రీత అనువాచ. శివుడు ధర్మపరులను సాధువర్తులను రక్షించేవాడు కనుక ప్రచేతుల ఎడ మిక్కిలి ప్రసన్నుడయ్యను. రాకుమారుల ఎడ మిక్కిలి ముందు అతడు ఇట్లు పలికాను. ఆయన ధర్మపరుడు సాధువర్తుల్ని రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. అంటే ఎవరైతే ధర్మం ఏంటి? భగవంతుని ఆరాధించడం, భగవంతుని స్తుతించడం. అది ఎవరైతే చేస్తారో వాళ్ళని రక్షించడానికి శివుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. అటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి తనకు తానుగా వచ్చి దర్శనం ఇస్తాడు. కోరుకోక్కర్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తామో శివుడు తనకు తానుగా వచ్చి మనకు సహాయపడుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ తర్వాత వీళ్ళని దర్శనం ఇచ్చి ప్రసన్న వీళ్ళు ఎదురుగా వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడు? శ్రీరుద్ర ఉవాచ యూయం వేది శతపుత్ర విదితం వ్రచ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వా ఏవం ఏ దర్శనం కృతం. ప్రాచీన బర్హిసుతులైన మీ అందరికీ శుభమగుగాక. మీరేం చేస్తున్నారో కూడా నేను ఎరుగుతున్నాను కనుకనే మీపై అనుగ్రహం చూపుటకు మీకు దర్శనం వస్తుంది. చూసారా, మీరేం చేయదలుచుకున్నారు? మీరు వెళ్ళి విష్ణు యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు, విష్ణుని పూజించాలనుకుంటున్నారు, విష్ణుని ఆరాధించాలనుకుంటున్నారు, విష్ణుని ధ్యానించాలనుకుంటున్నారు. అంచాత మీ మీద నాకు అనుగ్రహం వచ్చి మీకు దర్శనం నేను ఇచ్చాను అడగకుండానే. అంటే ఎవరైతే విష్ణుని ఆరాధిస్తారో, ఎవరైతే విష్ణుని దర్శించాలనుకుంటారో, ఎవరైతే విష్ణుని ప్రార్థించాలని ప్రయత్నిస్తుంటారో వాళ్ళకి భగవంతుడు శివుడు స్వయం వచ్చి దర్శనమిస్తాడు అడగకుండానే. అంచేత మనం శివుని యొక్క దర్శనం కానీ శివుని యొక్క కృపను కానీ పొందాలంటే మనం పూజించాల్సింది విష్ణుని పూజించినప్పుడు ఆటోమేటిక్గా దర్శనం వస్తుంది. తర్వాత అంతేకాదు అంటాడు, యహ అంటే ఎవరైతే
యహ పరం రంహస సాక్షాత్ త్రిగుణ జీవ సంగీతాత్ భగవంతం వాసుదేవం ప్రసన్న సప్రియో హిమే. యహ పరం రంహస, రంహస అంటే నియంత్రించేవాడు. సాక్షాత్ త్రిగుణాత్ జీవ సంగీతాత్, త్రిగుణాల నుంచి ఈ ఈ గుణ నేను జీవుని రక్షించేవాడు, నీ రక్షణ ఇచ్చేవాడు. అటువంటి భగవంతం వాసుదేవం, భగవంతం వాసుదేవం ప్రసన్న స ప్రియోహిమే, అటువంటి భగవంతుని ప్రసన్నం చేయాలని ప్రయత్నించేవాడు సహా వాడు ప్రియోహిమే, నాకు కూడా చాలా ప్రియుడు. అంటే ఎవరైతే వాసుదేవుడైన భగవంతుడైన వాసుదేవుణ్ణి ప్రసన్నం చేయాలని ప్రయత్నం చేస్తాడో అటువంటి జీవుడు అంటే నాకు ప్రాణం, నాకు అత్యంత ప్రియుడు. అదే చెప్పాడు. సమస్తమునకు ప్రకృతి జీవుడు నియామకుడైనట్టు శ్రీకృష్ణ భగవానికి ఎవడు సంపూర్ణ శరణాగతుడు అవుతాడు లగునో వాడే వాస్తవంలో నాకు మిక్కిలి ప్రియుడు. అంటే తనను పూజించేవాడు కంటే ఎవరైతే వాసుదేవుని పూజించడానికి ప్రయత్నిస్తాడో వాడు నాకు ప్రియుడు అని చెప్తాడు. ఈ విధంగా భక్తులంటే ఆయనకి ప్రియుడు, తనను పూజించిన వాళ్ళకంటే. ఈ విధంగా శివుడు తన యొక్క ప్రభుభక్తిని వ్యక్తపరుచుకున్నాడు. అంతేకాదు ఆ వ్యక్తపరచుకోవడానికి ఆయన ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టాడు, రుద్ర సాంప్రదాయం. దాంట్లో కృష్ణుణ్ణి వాళ్ళు పూజిస్తారు. అలాగే కాకుండా భాగవతం యొక్క గొప్పతనాన్ని ఆయనే పెట్టింది. అదే ఆయన చెప్పిన భాగవతం గొప్పతనాన్ని ఆయన శివుడు పార్వతీదేవి ఉపదేశిస్తాడు. ఆ దాన్నే గీతా మహత్యం యొక్క భాగవత మహత్యం అని చెప్తారు. అలాగే భగవద్గీత యొక్క ఉపదేశాల యొక్క గొప్పతనాన్ని ఆయన పార్వతీదేవి ఉపదేశిస్తారు. దాన్ని గీతా మహత్యంగా ఇప్పుడు కూడా అందరూ దాన్ని పఠిస్తూ ఉంటారు. అంచేత ఆయన ఎన్నో రకాలుగా భగవంతుని గుణగానం చేస్తూ కూర్చున్నాడు. అంతేకాదు ఆయన కోరిక మీదకి అపసిద్ధాంతాలను కూడా ప్రచారం చేయడానికి రెడీ అయ్యాడు. శంకరాచార్య రూపంలో వచ్చింది శివుడే, అది కూడా కృష్ణ రూపం మీద. ఎందుకంటే ఎవరైతే శివుడికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సిద్ధాంతం కావాలి. అటువంటి వాళ్ళందరినీ నువ్వు ఆకర్షించుకో. మళ్ళీ బయటికి వెళ్ళిపోకుండా వేదాల్లోనే కొంచెం కాస్త మనం వేదాలని తిరస్కరించకుండా నాస్తికి రాకుండా చూసుకో అని చెప్పి శివుడిని ఆజ్ఞాపిస్తాడు. దానికోసం వాళ్ళందరూ అందరినీ ఆకర్షించుకోవడం కోసం శివుడు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చేస్తాడు. అది ఎంతో ప్రామినెంట్. ఇప్పుడు కూడా విష్ణుని పూజిస్తున్న వాళ్ళు కూడా అద్వైత సిద్ధాంతంలోనే ఉంటారు, అంత స్ట్రాంగ్. కానీ ఒకటి మర్చిపోలేదు, ఆయన అంత ప్రచారం చేసినప్పటికి కూడా భగవంతుడికి ఆకారం లేదంటాడు. కానీ ప్రతి చోట దర్శనం చేస్తున్నాడు. జగన్నాథ స్వామి దర్శనం చేస్తున్నాడు, జగన్నాథాష్టకం రాశాడు స్తుతిస్తూ. అలాగే గంగాదేవి మీద, అలా ప్రతి దేవుడు రంగనాథ స్వామి మీద రాశాడు, అలాగే గురువాయూరు మీద రాశాడు. ఇక శంకరాచార్య చాలాసార్లు రాశాడు. అంతేకాకుండా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, గోవిందని భజించి భజ మూఢమతి మందమతుడా అని చెప్పి తన యొక్క లోపల భక్తిని వ్యక్తం కూడా చేశాడు. అని అర్థం చేసుకోలేదు. ఈ విధంగా తన స్వామి భక్తిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. అలాగని చెప్పి స్వామి కార్యం కూడా విడిచిపెట్టలేదు. ఈ విధంగా ఎంతో ఉత్తమ వైష్ణవుడిగా శివుడు రకరకాలుగా భగవంతుడికి మనకి మార్గదర్శకంగా నిలబడ్డాడు. ఇటువంటి లక్షణాలు కలిగిన శివుణ్ణి మనం ఈరోజు స్తుతిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయనలో ఉన్న ఈ ప్రభుభక్తి మనకు 1% అయినా చేయలేదు వస్తాయి. లేదంటే ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఏదో ఒక లక్షణం మనలో వచ్చే ఆ లక్షణం ద్వారా మన ప్రభు అయిన కృష్ణుని మనం ప్రసన్నం చేసుకొని మనందరూ కూడా ఆయన యొక్క కృప కటాక్షాలకి దగ్గర అయ్యే విధంగా మనం అందరూ ఆశీర్వదించమని వేడుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ.
శ్రీల ప్రభుపాద की जय। वैष्णव यदा समूह की जय। शिवरात्रि महोत्सव की जय। जय गौर प्रेमानंदी। हरे कृष्ण।